తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇకపై మీ మొబైల్ నుంచే ఒక్క క్లిక్తో మీరు టీ కొట్టు దగ్గర పేమెంట్ చేసినంత సులభంగా మీ పిఎఫ్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చేబోతున్నాయి. ఎలానో చెప్తా వినండి. ఇప్పటి వరకు మన పిఎఫ్ డబ్బులు మనవే అయినా వాటిని అత్యవసర సమయంలో తీసుకోవాలంటే అదొక పెద్ద ప్రహసనంలా ఉండేది. ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆన్లైన్లో గంటల కొద్దీ సర్వర్లతో కుస్తీ పట్టడం, ఇవన్నీ ఇప్పుడు చరిత్ర కాబోతూ ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ సేవలు కూడా సామాన్యులకు మరింత చేరువవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈపీఎఫ్ఓ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అది కూడా మనందరికీ అత్యంత ఇష్టమైన యూపీఐ ద్వారా. ప్రస్తుతం మనం వాడుతున్న ఉమాంగ్ యాప్ లేదా పాత వెబ్సైట్లు అప్పుడప్పుడు సాంకేతిక ఇబ్బందులతో నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాయి కదా. దీన్ని గమనించిన కేంద్ర కార్మిక శాఖ ఒక సరికొత్త ఈపీఎఫ్ఓ డెడికేటెడ్ మొబైల్ యాప్ను అత్యున్నత సాంకేతికతతో అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం డబ్బులు తీసుకోవడానికి మాత్రమే కాదు, ఒక కంప్లీట్ పర్సనల్ ఫినాన్స్ మేనేజర్లా పనిచేస్తుంది. మీ సర్వీస్ హిస్టరీ, గతంలో చేసిన క్లైమ్స్, నామినీ వివరాలు మార్చుకోవడం, ఇలా పదుల సంఖ్యలో సేవలు ఈ యాప్లో ఇన్బిల్డ్గా రానున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్లో ఎంత మొత్తం మీకు విత్డ్రా చేసుకోవడానికి అర్హత ఉందో ఈ యాప్ రియల్ టైంలో లెక్కిస్తుందన్నమాట. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది వేగం గురించి. సాధారణంగా పిఎఫ్ విత్డ్రా రిక్వెస్ట్ పెడితే అది వెరిఫికేషన్ అయ్యి బ్యాంకు ఖాతాలో పడ్డానికి వారం నుంచి 10 రోజులు, కొన్నిసార్లు నెల రోజులు కూడా పడుతుంది. బట్ ఇప్పుడు యూపీఐ పేమెంట్ గేట్వేని అనుసంధానించడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత వేగంగా మారుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం గూగుల్ పే లేదా ఫోన్ పే వాడి ఎలాగైతే డబ్బులు పంపిస్తామో అలాగే మీ పిఎఫ్ ఖాతా నుంచి నిధులను మీ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ వెంటనే బదిలీ చేసుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ ఉపయోగించి చాలా సురక్షితంగా ఈ ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మొత్తం బ్యాలెన్స్ను కాకుండా మెజారిటీ వాటాను మాత్రమే ఇలా ఇన్స్టెంట్గా తీసుకునేలా ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తూ ఉందన్నమాట. ఇంత పెద్ద మార్పును నేరుగా అమలు చేస్తే సాంకేతిక ఇబ్బందులు రావచ్చు. అందుకే ఈపీఎఫ్ఓ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కోట్లాది మంది వినియోగదారుల డేటా భద్రత చాలా ముఖ్యం కాబట్టి ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో అత్యంత కఠినమైన బీటా టెస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ట్రయల్స్ ద్వారా డబ్బులు తప్పుగా వెళ్తున్నాయా లేదా సర్వర్లపై లోడ్ పడితే హ్యాంగ్ అవుతుందా అనే విషయాలను కార్మిక శాఖ నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు. ట్రాన్సాక్షన్ మధ్యలో ఫెయిల్ అయినా సరే డబ్బులు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో సాంకేతిక లోపాలను పూర్తిగా తొలగించే పనిలో ఉన్నారు. టెక్నికల్ ఇబ్బందులు లేని పారదర్శకమైన డిజిటల్ వ్యవస్థను అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం కూడా. మరి ఈ సరికొత్త విప్లవాత్మకమైన సేవలు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయి? అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ సరికొత్త మొబైల్ యాప్ మరియు యూపీఐ విత్డ్రా సదుపాయం అధికారంగా అందుబాటులోకి రానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులకు ఇది ఒక పెద్ద బొనాంజా అని చెప్పొచ్చు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదా పెళ్లిళ్ల సమయంలో తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు ఈ యూపీఐ విత్డ్రా ఆప్షన్ ప్రాణవాయువులా పనిచేస్తుంది. పిఎఫ్ రంగంలో ఇదొక మైలురాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపై మీ పిఎఫ్ డబ్బుల కోసం వెయిటింగ్ అనే మాటే ఉండదు. ఈ అద్భుతమైన మార్పుపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో.